వారాణసి. మహేష్ బాబు ఇంకా ఎస్ఎస్ రాజమౌళి కలిసి తీస్తున్న పాన్ గ్లోబల్ మూవీ. దీనిలో మహేష్ బాబు పేరు రుద్ర. అసలు రుద్ర ఎవరి పేరు మీకు తెలుసా? శివుడు పేరు. కొంతమంది చెప్తారు శివుడు ఇంకా విష్ణు ఇద్దరు వేరే వేరే అని, అదే నమ్ముతారు. కానీ వాస్తవంకి భగవద్గీత చాప్టర్ 10 శ్లోక్ నెంబర్ 23లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ 12 రుద్రాల్లో ఒక్క శంకరుడుని నేనే. యశ రాక్షసుల్లో కుబేరుడిని నేను, వశువుల్లో అగ్ని నేను, పర్వతాల్లో మీరు నేను. ఈ శ్లోకం ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కృష్ణుడు ఒక గట్స్తో మనకి నమ్మించాలని ఒక నిజం క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళే శివ. ఈ లోకంలో మీరు వెతికే ఆ డబ్బు, ఆ ఆనందం, ఆ వెల్త్, ఆ కుబేరు, అది కూడా కృష్ణాయే. మౌంట్ ఎవరెస్ట్ లాంటి పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి. దానికన్నా పెద్ద కొండ కృష్ణ. వాస్తవంకి మనం ఇంట్లో అన్నం చేసుకోవాలంటే అగ్ని కావాలి. ఇప్పుడు చలికాలం, వేడి కావాలంటే అగ్ని కావాలి. మన జీవితంలో ఎక్కడ ఒక చోట అగ్ని అనేది ప్రతి ఒక్క మూమెంట్లో మనకి కనెక్ట్ చేస్తుంది. అలాంటి అగ్ని, ఆ ఫైర్, అది కూడా కృష్ణయే. ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే మన జీవితంలో అడుగు అడుగులో కృష్ణుడు ఉన్నాడు. ప్రతి ఒక్క జీవితంలో కృష్ణుడు ఉన్నాడు. ప్రతి ఒక్క మనిషిలో కృష్ణుడు ఉన్నాడు. శివుడు, విష్ణు వేరే వేరే కాదు, అందరూ ఒక్కటే. ఇది అర్థమయ్యేదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. రుద్రాణాం శంకరశ్చాస్మి విద్యేషు యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరిణామహం. నేను కూడా మహేష్ బాబు మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను. అలాగే మీలో ఎవరైనా గివ్ అవేలో పార్టిసిపేట్ చేసుకోవాలనుకుంటే లింక్ బయోలో ఉంది. జై శ్రీకృష్ణ.